ఫర్దర్ గా ఇవాల్యుయేట్ చేయాలి. ఓకే, డాక్టర్ విజయభాస్కర్ గారు, సార్ ఎందుకు సార్ ఎప్పుడు కేరళ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది? అంటే గతంలో కూడా అక్కడనే మొదలైంది, సో అక్కడ నుంచే స్ప్రెడ్ అయినట్టు అనిపించిన తర్వాత మహారాష్ట్ర కావచ్చు, ముంబై ఈ ప్రాంతంలో ఎందుకు ఆ విధంగా? సౌత్ ఏషియన్ కంట్రీస్ లలో ఎక్కువగా ట్రావెలర్స్ కెరళైట్స్ ఎక్కువగా ఉంటారండి. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ట్రావెలర్స్ ఎక్కువగా మనకు కేరళలో కనపడతారు. ఎందుకంటే ఎక్కువగా కెరళైట్స్ డిఫరెంట్ కంట్రీస్ లలో వర్క్ చేసి ట్రావెలింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ అదొక కారణం అవుతుంది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఎందుకంటే బాంబే ఇస్ వన్ ఆఫ్ ద ఫైనాన్స్ స్టేట్ ఆఫ్ ద ఇండియా కాబట్టి, సో బాంబే తర్వాత మెడ్రాస్, ఈ మూడు అంటే తమిళనాడు, మనకు ఫస్ట్ కేరళ వస్తుంది, తర్వాత మహారాష్ట్ర వస్తుంది, తర్వాత మనకు చెన్నై. ఈ మూడు ఇన్పుట్స్ ఎక్కువగా మనకు ట్రావెలర్స్ ఉంటారు కాబట్టి అక్కడ నుంచి మనకు ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఆ తర్వాత ఢిల్లీ అటు సైడ్ నార్త్ కు వెళ్తుందండి. సో ఇలా మనం సీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పీపుల్స్ ట్రావెల్స్, అదొకటి. రెండోది, మనము ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఎయిర్పోర్ట్స్ లలో ఆర్టీపీసీఆర్ టెస్ట్ నిర్వహించడం వల్ల కూడా మనకు ట్రేసెస్ కనబడుతున్నాయి. మనకు నిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకు హైదరాబాద్ లో ఒక డాక్టర్ కుకట్పల్లిలో ఇన్వాల్వ్ అయిందని చెప్పారు. అంతేకాకుండా ఒక వ్యక్తి చనిపోయారని కూడా చెప్పారు. అది బట్ ప్యారలల్ గా ఓన్లీ ఈ పాజిటివ్ వలన వచ్చిందా లేకపోతే ఏదైనా అదర్ కాంప్లికేషన్ వలన వచ్చిందా అనేది కూడా ఇంకా ఎవాల్యుయేట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక వ్యక్తి చనిపోయినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వేర్ ట్రావెలర్స్ ఎక్కువగా మూవ్మెంట్ ఉంటుందో అక్కడ మనకు హిస్టరీ చాలా ఇంపార్టెంట్. అంటే ఎవరైతే ఈ ఫ్లూ సిమ్టమ్స్ తోటి అగ్రెసివ్ గా ఉంటారో వాళ్ళని మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం ద్వారా మనం వాళ్ళ యొక్క ట్రావెల్ హిస్టరీ కూడా తీసుకోవడం వల్ల మనకు ఇది ఒక కన్ఫర్మేషన్ అనేది తెలియవస్తుంది. అట్లాగే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మరణించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ స్టేజ్ దాటిందా? అంటే 1, 2, 3, 4 ఆ స్టేజ్ ఏదైతే ఉంటుందో అది దాటిపోయి నిర్లక్ష్యం చేయడం వల్ల అట్లా జరిగి ఉంటుంది అనుకోవచ్చా, లేదంటే ఇతరత్ర వాళ్ళకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయి అనుకోవచ్చా? అదే విషయంలోనే ఇంకా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ లేదండి. మనకు చెప్పడం ఏంటంటే ప్యారలల్ గా వాళ్ళకి వేరే కాంప్లికేషన్స్ ఉండటం వల్ల చనిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా కంప్లీట్ ఎవాల్యుయేషన్ చేస్తున్నారు. దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా మనకు గవర్నమెంట్ సైట్స్ లో కానీ ఇన్ఫర్మేషన్ ఇంకా క్లియర్ గా లేదు. సో మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు అన్నది ఏంటంటే ఇద్దరు చనిపోయింది మోస్ట్ ప్రాబబ్లీ బికాస్ ఆఫ్ అదర్ కాంప్లికేషన్స్ కూడా అయిండొచ్చు అన్న విషయం కూడా తెలియవస్తుంది. రైట్. అట్లాగే డాక్టర్ గారు, గతంలో వ్యాక్సిన్ మాక్సిమం వేసుకున్నారు, చాలా మంది కూడా అప్పుడు వేసుకోవడానికి వెనక ముందైన సంఘటనలు కనిపించాయి, వేసుకొని వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అబ్సల్యూట్లీ వ్యాక్సిన్ యొక్క కాంప్లికేషన్ అన్నది 0.1 to 0.2%, అంటే వెరీ రేర్. 140 కోట్లలో మీరు ఇంత పాపులేషన్ చూసుకుంటే ఎంతమందికి హార్ట్ అటాక్స్ అయినాయి, ఎంతమంది చనిపోయారు అన్నది ఇదొక అపోహ ప్రజల్లో. ఏంటంటే వ్యాక్సిన్ వలన చనిపోతున్నారనే ఒక నెగటివ్ ప్రచారం బాగా జరుగుతుందండి. యాజ్ పర్ అవర్ క్లినికల్ రీసెర్చ్ అండ్ ట్రయల్స్ లో మేము చూసేది ఏంటంటే, ఎప్పుడైతే ఎఫికసీ 70, 80, 90% డ్రగ్ ఉంటుందో, ఆ వ్యాక్సిన్ యొక్క ఎఫికసీ ఉంటుందో, అప్పుడే దాన్ని మేము డీసీజేకి అప్రూవల్ ఇస్తాము. డీసీజే వాళ్ళు ఫైనల్ అప్రూవల్ ఇచ్చి ఇండియన్ మార్కెట్ లోకి దాన్ని వదులుతారు. అలాంటి డ్రగ్ లో మనకు, అలాంటి వ్యాక్సిన్ కానీ డ్రగ్ లో కానీ మనకు కొన్ని కాంప్లికేషన్, ప్రతి డ్రగ్ మనం తీసుకుని ఈవెన్ పారాసెటమాల్ కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ హార్డ్లీ 0.2 to 0.3%, 1% ఉంటాయి. సో దానికి మేము యూజువల్ గా భయపడము. ఎందుకంటే 98-99% వ్యక్తులకు ఏదైనా వ్యాక్సిన్ కానీ డ్రగ్ కానీ అది ఆమోదయోగ్యంగా ఉంది, యూస్ఫుల్ గా ఉంది, సేఫ్ గా ఉంది అనుకుంటేనే ఆ డ్రగ్ ని కానీ ఆ వ్యాక్సిన్ ని కానీ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తాం, అప్రూవల్ ఇస్తాం. అలాంటి సమయాలలో 0.1 to 1%, 2% సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ మనసులో పెట్టుకొని ఏ డ్రగ్ ని రిలీజ్ చేయకుండా ఆపలేము. అలాగే ఈ వ్యాక్సిన్ వల్ల కూడా కొంతమందికి ఓల్డ్ ఏజ్ మనం కొన్ని విషయాలు వింటున్నాం. రాజ్ కుమార్ హీరో గానీ, లేకపోతే గౌతమ్ రెడ్డి మినిస్టర్ గానీ, ఆ తర్వాత తారక రత్న, ఇలాంటి సెలబ్రిటీ చనిపోయినప్పుడు పోస్ట్ కోవిడ్ మనం ఎక్కువ అపోహలు ఏం సృష్టించారంటే, వ్యాక్సిన్ వల్ల ప్రాబబ్లీ వ్యాక్సిన్ కాంప్లికేషన్ వల్ల వీళ్ళంతా చనిపోతున్నారు, యంగ్ పీపుల్ చనిపోతున్నారు అని ఒక ప్రచారం జరుగుతుంది. మరి మీరు అన్న ముగ్గురికి కూడా హార్ట్ కు సంబంధించిన సమస్యనే వచ్చింది అప్పుడు వెంటనే, కాబట్టి అన్ని కోరిలేటెడ్ గా
కలిసిపోయాయి అట్లా. హార్ట్ సమస్యలు అంటే అది వ్యాక్సిన్ వల్లనే వచ్చిందని చెప్పడానికి అవును. వీల్లేదు. ఎందుకంటే అవును. మనకి వైరస్ యొక్క ఇన్ఫ్లమేటరీ ఎడిమా గానీ, ఇన్ఫ్లమేటరీ క్లాట్స్ మనకు లంగ్స్ లలో, హార్ట్ లో ఉంటుంటాయి. అలాంటి లంగ్ లో ఉన్న ఈ క్లాట్స్, మైక్రో క్లాట్స్ ఏవైతే ఉంటాయో అవి గానీ, లేకపోతే మనకు హార్ట్ వెజల్స్ లో మైక్రో క్లాట్స్ ఏవైనా క్రమేణా పేరుకుపోయి ఇలాంటి ఇంపార్టెంట్ సెలబ్రిటీ వ్యక్తులు రెగ్యులర్ కార్డియాక్ చెకప్ లో లేకపోవడం, ఆ క్లాట్స్ గానీ ఏదన్నా హార్ట్ రక్తనాళాల్లో, కొరోనరీ ఆర్టరీస్ లలో ఏమన్నా బ్లాక్ తీసుకొచ్చి ఉండొచ్చు. కేవలం వ్యాక్సిన్ వల్లనే ఈ బ్లాక్స్ వచ్చినాయని చెప్పడానికి కూడా వీల్లేదు. సో ఎందుకంటే అందులో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ లలో కానీ, కాంప్లికేషన్స్ లో 0.1 to 0.2% ఉంది. సో వెరీ నెగ్లిజిబుల్ ఇంత పాపులేషన్ లో వ్యాక్సిన్ వలన వచ్చిందని చెప్పడానికి. మోస్ట్ ప్రాబబ్లీ పెథాలజీ అంటే వైరస్ వలన మనకు ఎన్నో, ఇప్పుడు స్టెరాయిడ్స్ ఇచ్చాము, వైరస్ వలన ఎన్నో ఐసీలో పెట్టి మేనేజ్ చేసినాం. అలాంటి సమయాలలో మన లంగ్ డ్యామేజ్ అయింది, లంగ్ ప్యారెంకైమా పెథలాజికల్ చేంజెస్ వచ్చాయి, అందులో క్లాట్స్ ఏర్పడ్డాయి. అక్కడ నుంచి మనకు హార్ట్ లో కూడా కొంత